Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. నితిన్ గారు కూడా కూర్చోవలసిందిగా కాలుమూరి గారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి అవటం, దాని మీద చదవాలి అని చెప్పి అనే ప్రోగ్రాం పెట్టారు. దాన్ని కూడా అందరూ కూడా మేము కూడా పార్టీ పరంగా కూడా, ఎందుకంటే ప్రభుత్వం గారు శ్రమ పడతా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇదే కాదు, రేపు ఇంటర్మీడియట్ కానీ రేపు కాలేజీలో కానివ్వండి, నిన్న కలెక్టర్ గారు వచ్చిన వాళ్ళందరినీ అక్కడ ఫ్రీగా చదివించడం, ఫ్రీగా ఏమైనా విద్య అన్నిటికీ ముఖ్యంగా జీవితంలో ఇంత మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ చెప్పాలని చెప్పి చెప్పడం కూడా జరిగిందట. దాని మీద గుంటూరులో చేయబోతా ఉన్నారు. అట్లనే చెప్పడం ఎమ్మెల్యే గారిని అడిగాం, ఇలా చేస్తాం సార్ అంటే సరే అన్నారు. మీరందరూ వచ్చినందుకు కూడా ప్రియమైన నాయకుల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ దీని గురించి మాట్లాడే వాళ్ళని కోరటం అవుతుంది. ఈనాటి సభాధ్యక్షుడు మండల జనరల్ శ్యామల కుమార్ గారికి, వేదికను అందించిన ఆఫీసర్స్కి, పెద్దలందరికీ, కూటమి ప్రభుత్వం వచ్చినాక మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినాక ప్రైవేటు స్కూళ్ళతో పోటుగా మన జిల్లా పరిషత్ స్కూల్స్లో చదివే పిల్లలు కూడా ఆ స్థాయిలో ఉన్న అదే కాదు, ఇంకా అనేకమైన సౌకర్యాలు అనుకున్నది ఏంటంటే, నేను 571 మార్క్స్ స్కోర్ చేశాను. దానికి సహకరించిన ఎంఈఓ గారు ఎలా అంటే, ప్రతి వారం వచ్చేవాళ్ళు మీ 100 days ప్లాన్, మీ పర్సంటేజ్ పెరిగింది అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ మా హెచ్ఎం సార్ అయితే ఎవరన్నా పొరపాటున టీచర్ రాకపోతే వచ్చి కూర్చుని, అమ్మాయి చదవండి అని చెప్పి మమ్మల్ని ఇంకా మాకు ఏ ఇబ్బందులు రాకుండా మమ్మల్ని బాగా చూసుకున్నారు. తర్వాత మా పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది రాకుండా అయితే మార్నింగ్ లేచేది నా కోసం. ఇంకా నాకు ఏ ఇబ్బంది రాకుండా మా పేరెంట్స్ చూసుకున్నారు. నెక్స్ట్ టీచర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు నా మీద. My name is Safina Amsa. I have completed my 10th class in this year in KVR JPHS Tullur. I got 558 marks. ఈ రోజు మనందరికీ పండుగ రోజు. ఎందుకంటే ఈ కార్యక్రమం పెట్టి 500 కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. దీనితో శ్రీ ఎమ్మెల్యే గారికి విద్య పట్ల, విద్యార్థుల పట్ల ఉన్న మక్కువ మనకు తెలుస్తుంది. గతంలో తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మోటివేషన్ క్లాసెస్ పెట్టారు అని మా టీచర్స్ చెప్పారు. తుళ్ళూరు కూటమి పార్టీ నాయకులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
జెడ్పీహెచ్ఎస్ అనంతవరం వడ్డమాన గ్రామం. దాన్ని ప్రవేశపెట్టి పిల్లలందరికీ కూడా మొట్టమొదటి ఎగ్జామ్కి ముందు 100 రోజులు పిల్లలు ఏ సమయంలో ఏం చేయాలి, ఏ సమయంలో ఏ సబ్జెక్టు చదవాలి, ఏ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష ఏ రోజు రాయాలి అనేటువంటి విషయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుగానే ఒక బుక్లెట్ తయారు చేసి మాకు వారు పంపించడం జరిగింది. మరి మా డిపార్ట్మెంట్ ద్వారా వారు ఇచ్చినటువంటి ఆ ప్రణాళికని తూచా తప్పకుండా మరి మా ప్రధానోపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు, అలాగే దాన్ని మానిటర్ చేసేటువంటి బాధ్యతల్ని విద్యాశాఖ అధికారులు కూడా అప్పచెప్పడం జరిగింది. మేమందరం సమిష్టిగా ఆ 100 రోజుల యొక్క ప్రణాళికని దిగ్విజయంగా మరి పూర్తి చేశాం. కాబట్టి ఈ రోజున మరి పిల్లలందరూ కూడా గొప్పగా ఫలితాలు సాధించి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్ను ఉంచడం అనేటువంటిది కూడా జరిగింది. ఈరోజు తుళ్ళూరు మండల కేంద్రంలో తుళ్ళూరు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 500 కంటే ఎక్కువ మార్కులు సంపాదించిన 28 విద్యార్థులకు సత్కారం చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులని, గ్రామంలోని నాయకుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ పిలిచి చక్కటి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ స్కూల్లో కూడా చక్కటి ఫలితాలు సాధించవచ్చని ఈ సంవత్సరం నిరూపణ అయింది. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యాశాఖ చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన అనేక సంస్కరణలో భాగంగా ఈ కార్యక్రమంలో విజయవంతం కావడం అనేది జరిగిందని తెలియజేస్తున్నాను. పరీక్షలకు ముందు 100 రోజుల ముందు నుంచి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ 100 రోజులని ప్రణాళికాబద్ధంగా చదవడంతో మంచి ఫలితాలు సాధించారు. ఈ 500 మందికి పైగా 500 మార్కులు పైగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులకు, వారి ఉపాధ్యాయులందరికీ, ఆ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మండల పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. Welcome to RVTV Breaking News. Stay informed with RajadhaniVartalu.com.